వెల్కమ్ బ్యాక్ టు ప్రమోదన్ కిచెన్ ఛానల్. వాళ్ళని తయారు చేయబోయే రెసిపీ సోయా చంక్స్ ఫ్రైడ్. వీటికి కావాల్సిన పదార్థాలు సోయా చంక్స్ అనేవి ఈ క్వాంటిటీలో: ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, పచ్చిమిర్చి, మిరియాల పొడి, రైస్ అండి. ఇదిగోండి అజినోమోటో కూడా తీసుకున్నాం. ఆయిల్ అనేది ఒక 5 టేబుల్ స్పూన్స్ వేసుకుందాం. ఆయిల్లో కారం వేసుకున్నాం, ఉప్పు, పసుపు, హోల్ గరం మసాలా. దానిలో సోయా చంక్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ సోయా చంక్స్లో ఉన్నటువంటి పచ్చిదనం పోయే వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి సోయా చంక్స్ అనేవి వేగేయండి, తీసి ఒక బౌల్లో వేసుకుందాం. ఇందాకలా 2 టేబుల్ స్పూన్స్ మాత్రమే వేసాను. రిమైనింగ్ 3 టేబుల్ స్పూన్ అవి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్లో ఆనియన్స్ వేసుకోవాలండి, పచ్చిమిర్చి వేసుకుందాం, పుదీనా కూడా వేసుకుందాం. అంతా కలయబెట్టుకుందాం. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. మేము మా రుచికి సరిపడినంత వేసుకుంటున్నాము. ఎవరికి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇదిగోండి కరివేపాకు వేసుకుందాం. అజినోమోటో అండి, మన ఇష్టం అండి. ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇంకా మన ఇష్టం అండి. దీనిలో జీడిపప్పు, వేరుశెనగ గుళ్ళు అన్నీ వేసుకోవచ్చు, కానీ మేమేమి వేయట్లేదు. క్యారెట్ వేసుకోవచ్చు. మిరియాల పొడి వేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ సోయా చంక్స్ అనేవి వేసుకుంటాం. చూడండి, మొత్తం అంతా కలిపెట్టుకోవాలి. సోయా చంక్స్ మొత్తం కూడా. రైస్ వేసుకుందాము. ఎండు కారం అనేది వేసుకోవట్లేదండి, ఓన్లీ పెప్పర్ పౌడర్ మాత్రమే యూజ్ చేస్తున్నాము. ఇదిగోండి, అన్నం అంతా కలిసే వరకు కలిపెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని టాస్ చేసుకోవాలి. రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నామండి. మా పాప స్పూన్తో దింపుతుంది, కళాకారిణి. వావ్, ఎమ్మి టేస్టీ సోయా చంక్స్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఫైనల్లీ గార్నిష్డ్ విత్ కొత్తిమీర. ఫినిష్ అయిపోయిందండి. డిష్ అవుట్ చేద్దాం. చూసారు కదండి, చాలా టేస్టీగా ఉందండి. ఇది మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. మీ ఇష్టం వచ్చిన వెజిటేబుల్స్ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.